రేవంత్ రైజింగ్ ఇప్పుడుది ట్రెండింగ్ గా మారుతోంది. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ కమాండర్ గా మారిన సీఎం రేవంత్ రెడ్డికి జాతీయ స్థాయిలో ప్రాధాన్యం పెరుగుతోంది. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం, సూటిగా స్పష్టంగా మాట తీరు ఉండడం, సౌత్ నుంచి వచ్చిన హిందీలో దడదడలాడించడంతో ఢిల్లీ లెవెల్లో హైలైట్ అవుతున్నారు. రేవంత్ అన్న అనే పదం ఇప్పుడు ఢిల్లీ నుంచి గల్లీ దాకా అన్ని చోట్ల వినిపిస్తుందంటే కారణం రేవంత్ రెడ్డి పొలిటికల్ స్పీడే కారణం. రేవంత్ అన్న ఈ మాట ఇప్పుడు ఢిల్లీ నుంచి గల్లీ దాకా వినిపిస్తోంది. హిందీ బెల్ట్ రాష్ట్రాల్లోనూ ఈ పేరు రైజింగ్ లోకి వస్తోంది. మొన్న మధ్య టెలికాస్ట్ అయిన సీఎం రేవంత్ రెడ్డి ఆప్కీ అదాలత్ ప్రోగ్రాం దేశవ్యాప్తంగా ట్రెండ్ అయింది. రేవంత్ మార్క్ ఎలా ఉంటుందో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఇలా దేశం నలుమూలలా చాటి చెప్పింది. ఆ ఎపిసోడ్ కు వచ్చిన వ్యూస్, క్రేజ్ ఇందుకు నిదర్శనం. 2014లో నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఆ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఇప్పుడు అంతకు మించిన హై వోల్టేజ్ తో సీఎం రేవంత్ రెడ్డి ఎపిసోడ్ దేశవ్యాప్తంగా హైలైట్ అయింది. ఇది చాలు రేవంత్ స్టామినా నేషనల్ లెవెల్లో ఏ స్థాయిలో పెరుగుతుందో చెప్పటానికి. तेलंगाना में बीजेपी ने शुरू किया नफरत के जैसा मिसाल में भारत की दुकान में रही रेवंत अन्ना आ रहा है रेवंत तेलंगाना में बीजेपी ने शुरू किया नफरत के बसार में भारत के दुकान खुला रेवंत रेड्डी आ रहा है इनमें तेलंगाना सुमदर्शनम रेवंत रेड्डी रेवंत अन्ना రేవంత్ గారు తెలంగాణ సుమదర్శనం రేవంత్ అన్న. కాంగ్రెస్ హైకమాండ్ కూడా సీఎం రేవంత్ స్టామినాను నమ్మింది. చెప్పాలంటే తెలంగాణ కాంగ్రెస్ కు గేమ్ చేంజర్ అయ్యారు. అందుకే తెలంగాణ సీఎం పదవి కూడా దక్కింది. అంతేకాదు ఇప్పుడు లోక్సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయి స్టార్ క్యాంపెయినర్ అయ్యారు. రేవంత్ ఎక్కడ మాట్లాడినా, ఏ రాష్ట్రానికి వెళ్లినా అదే జోష్ క్యాడర్లో కనిపిస్తోంది. అదే ఫాలోయింగ్ నడుస్తోంది. స్థానిక అంశాలు, స్థానిక నేతల పేర్లు ప్రస్తావిస్తూ ప్రచారాల్లో కొత్త జోష్ను తీసుకొస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడైనా ప్రచారం చేసేందుకు సై అంటున్నారు. దేశంలో ఎక్కడి నుంచైనా మన రాష్ట్రానికి పిలుపు వస్తుంది. నిన్న కేరళ పోయినా, రేపు కర్ణాటక పోతున్నా, ఎల్లుండి మహారాష్ట్ర పోతున్నా, ఏడికి పోయినా నేను చెప్పేది ఒకటే మాట, నా అడ్డ నా గడ్డ పాలమూరు బిడ్డ. మేము ఆనాడు పట్ట పనికో, పార పనికో, మట్టి పనికో వలసలు కాదు, ఇవాళ నాయకులమై మీ ప్రాంతానికి వచ్చినాం. ఇవాళ నాయకులమై రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మా గౌరవాన్ని తలెత్తుకునేటట్టు చేసినామని చెప్పి ఇవాళ మన పౌరుషాన్ని మనం ప్రదర్శిస్తున్నాం. మిత్రులారా, రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వాయనాడ్లోనూ సీఎం రేవంత్ ఓ రౌండ్ క్యాంపెయిన్ కంప్లీట్ చేశారు. కేరళ సీఎం కు ఎలా చెక్ పెట్టాలో పెట్టేశారు. అటు మోదీని కార్నర్ చేశారు. పినరయ్ విజయన్ కేరళ అభివృద్ధిపై ఫోకస్ పెట్టడం లేదని, అందుకే ప్రజలు ఉపాధి కోసం మిడిల్ ఈస్ట్ దేశాలకు పోతున్నారని అన్నారు. కేరళలో యూడీఎఫ్ అభ్యర్థులు 20 స్థానాల్లో గెలవాలన్నారు. మలయాళీల మనసు దోచుకున్నారు. As a Congress Party worker, Telangana Congress Party President and Telangana Chief Minister, out of 17, I am going to get 14 parliament seats from my Telangana. Now I am requesting Kerala people to vote Congress 20 out of 20. If Kerala UDF is getting 20, I am giving you assurance India Alliance is going to get 272 seats in India. జాతీయ మీడియాలోనూ రేవంత్ రెడ్డి క్రేజ్ పెరిగిపోయింది. హిందీ, ఇంగ్లీష్ ఛానల్స్ వరుస ఇంటర్వ్యూలతో నెక్స్ట్ లెవెల్ కి సీన్ మారిపోయింది. ఢిల్లీలో రేవంత్ మాటకు ప్రాధాన్యం ఇంకా పెరిగింది. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే శక్తివంతమైన నేతల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. దేశ రాజకీయాల్లో ప్రభావం చూపించే దిశగా రేవంత్ రెడ్డి ప్రయాణం సాగిస్తున్నారు. నెలన్నర క్రితం రేవంత్ రెడ్డి ఓ మాటన్నారు. జాతీయ రాజకీయాల్లో
తెలుగువారి ప్రాభవం తగ్గుతోందని ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ, తమిళనాడు మాజీ గవర్నర్ పిఎస్ రామ్మోహన్ రావు రాసిన తన ఆత్మకథ గవర్నర్ పేట టు గవర్నర్స్ హౌస్ పుస్తకాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించిన సందర్భంలో మాట్లాడారు. తెలుగు వాళ్ళ ప్రభావము, తెలుగు భాష మీద పట్టున్న వాళ్ళు కానీ జాతీయ రాజకీయాలలో మన యొక్క పాత్ర కాలక్రమేణా తగ్గుతూ వస్తుంది. ఇది మనందరం నిశ్చితంగా గమనించాల్సిన అంశం. నాడు సంజీవరెడ్డి గారు, పివి నరసింహారావు గారు, ఎన్టీ రామారావు గారు జాతీయ రాజకీయాలలో వారి ప్రభావాన్ని చూపించడమే కాకుండా జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి మన తెలుగు బిడ్డలుగా వాళ్ళు రాణించడం మనందరికీ గర్వకారణం. వారి తరం తర్వాత మళ్ళీ జైపాల్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు గారు ఒక స్థాయి వరకు నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఈరోజు మేము ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్తే అసలు ఎవరిని కలవాలనో, ఎవరు మన వాళ్ళు ఉన్నారో, ఏదైనా అంశం రాష్ట్రానికి సంబంధించిందో, మన ప్రాంతానికి సంబంధించిందో, జాతీయ స్థాయిలో ఏదైనా అంశాన్ని ప్రస్తావించాలన్న పార్లమెంటరీ వ్యవస్థలో మాట్లాడే వాళ్ళు కానీ, లేకపోతే మేము వెళ్ళి కలిసి అదని విజ్ఞప్తి చేద్దామన్నా అక్కడ ఎవరు కనిపించడం లేదు, వినిపించడం లేదు. దేశంలో హిందీ తర్వాత ఎక్కువగా మాట్లాడే భాష తెలుగు అని, మరి ఆ స్థాయిలోనే తెలుగువారు జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపాలన్న పాయింట్ను వినిపిస్తున్నారు సీఎం రేవంత్. నిర్ణయాధికారంలో భాగస్వామ్యం కావాలని, ఇప్పుడు ఢిల్లీకి వెళితే ఎవరిని కలవాలో, మనవారు ఎవరున్నారో వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉందని గుర్తు చేశారు. ఈ పరిస్థితి పోవాలని చెప్పటం ద్వారా జాతీయ రాజకీయాల్లో సత్తా చాటేలా కార్యాచరణ ఉండాలంటున్నారు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని కాకుండా తానే ఆ అడుగు ముందుకేసేలా దూసుకెళ్తున్నారు సీఎం. సాహసించే వారి వెంటే అదృష్టం నడుస్తుందంటారు. మరి ఆ సాహసం చేసేవారు ఎవరు అన్న ప్రశ్నల నుంచి రేవంత్ రెడ్డి తానే సమాధానంగా మారుతున్నారు. వెనుకబడ్డ నల్లమల గడ్డ నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. మన నిర్ణయం, మన పాత్ర దేశంలోనే రెండవ అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు భాష. హిందీ తర్వాత చాలామంది బెంగాల్ అనుకుంటారు, కాదు, తెలుగు తర్వాతనే బెంగాల్. సో మరి జాతీయ స్థాయిలో మన భాష రెండవ స్థానంలో ఉన్నప్పుడు రాజకీయాలలో కూడా మనం ఆ విధమైన ప్రభావం చూపించాల్సిన పరిస్థితుల్లో, అధికారిక నిర్ణయాలలో మనం భాగస్వాములుగా ఉండాలి. ఒకప్పుడు రాష్ట్రపతి పదవి ఉత్తర భారతదేశానికి ఇస్తే ప్రధానమంత్రి ఇక్కడ ఉండేది. అటువైపు నుంచి ప్రధానమంత్రి ఉంటే ఇటువైపు నుంచి తప్పకుండా రాష్ట్రపతి పదవులు ఉండేది. దట్ ఈస్ హౌ వీ హ్యావ్ గాట్ సో మెనీ ఆపర్చునిటీస్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎప్పుడు అది ఒక ఈక్వేషన్ కింద ఉండేది. ఇదే కాకుండా ఫస్ట్ 5 పోర్ట్ఫోలియోస్లో డిఫెన్స్ కావచ్చు, హోమ్ కావచ్చు, ఫినాన్స్ కావచ్చు, రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కావచ్చు, ఇట్లాంటి ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్లో 5-6లో ఖచ్చితంగా 3 పోర్ట్ఫోలియోస్ సౌత్ నుంచి రిప్రజెంట్ చేసేది. దట్ ఈజ్ హౌ ఇప్పుడు ఆల్వేస్ దే యూస్ టు బ్యాలెన్స్ థింగ్స్. కానీ ఈరోజు ఆ రకమైన పరిస్థితులు లేవు. ఎవరో ఎక్కడో ఒకరు క్యాబినెట్ మినిస్టర్ ఉన్నారా, ఉంటే వాళ్ళకి ఏం పోర్ట్ఫోలియో ఉందని మనం వెతికి చూసుకునే పరిస్థితులు ఈరోజు వచ్చినాయి. దీనికి కారణం ఏందో, దీనికి పరిష్కారం ఏందో కూడా మీలాంటి అనుభవజ్ఞులు, రాజకీయ స్వార్థం లేకుండా ఆలోచన చేయగలిగిన వాళ్ళు మీరు సూచన చేయాల్సిన అవసరం ఉన్నదని నేను భావిస్తున్నా. దేశ రాజకీయాలు వైకుంఠపాళి మాదిరి. పైకి వెళ్ళక పాము మింగితే కిందకు పడటానికి ఛాన్స్ లేకుండా వెళ్లటమే నేటి తరం అసలు సిసలైన రాజకీయం. మరి ఆ రాజకీయాన్ని నడిపే శక్తియుక్తులు రెండు సీఎం రేవంత్ రెడ్డికి ఉన్నాయన్నది ఆయన అభిమానులు చెప్పే మాట. ఇక్కడ ఎమ్మెల్యేలను కాపాడుకోవటం తెలుసు, ప్రభుత్వాన్ని ఎలా నడపాలో తెలుసు, దేశ రాజకీయాల్లో కెరియర్ నిర్మించుకోవటమూ తెలుసంటున్నారు. तेलंगाना में बीजेपी ने शुरू किया नफरत के जैसा मिसाल में भारत की दुकान में रही रेवंत बनना आ रहा है रेवंत तेलंगाना में बीजेपी ने शुरू किया नफरत के बसार में भारत की दुकान खुला रेवंत आ रहा है.